పురం అనగానే ఠక్కును గుర్తుకు వచ్చేది తీవ్ర వర్షాభావం, కరువు పరిస్థితి. కురిసిన కొద్దిపాటి వర్షాలు వేసిన పంటలకు సరిపోక అన్నదాతలు నష్టపోతూనే ఉన్నారు. దీనికి భిన్నంగా ఆలోచించి కరువుపై పోరాటం చేయాలని భావించిన ఓ రైతు కొత్త వంగడంతో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. బెంగళూరు నుంచి తెచ్చిన విత్తనాలతో కందులు సాగు చేసి ఆశ్చర్యపరిచే దిగుబడి సాధించాడు. ఇదే విధానాన్ని జిల్లా వ్యాప్తంగా అమలు చేసేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు పొలం బాట పట్టారు. ఏపుగా పెరిగిన కంది పంటను చూపిస్తున్న ఈయన పేరు చెన్నమనాయుడు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం బద్దలాపురం వాసి. రాయలసీమలో కరువు కాటకాల దుస్థితిని మార్చాలని సంకల్పించిన ఈయన కంది సాగులో కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. స్థానికంగా దొరుకుతున్న కంది విత్తనాలు కాదని బెంగళూరు వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి కొత్త వంగడాన్ని తీసుకొచ్చారు. ఈ విత్తనం మార్కెట్లోకి విడుదల కాకపోయినా అక్కడి శాస్త్రవేత్తలకు అనంత కరువు పరిస్థితులు వివరించి BRG-5 విత్తనం సాధించాడు. చెన్నమనాయుడు సంకల్పం ఫలించి 6 అడుగుల మేర కంది పంట పెరిగి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాప్తాడు నియోజకవర్గంలోని బద్దలాపురం గ్రామం తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొనే గ్రామాల్లో ఒకటిగా రికార్డుల్లో ఉంది. ఇక్కడ వర్షపాతం కనిష్ట స్థాయిలో ఉంటుంది. భూగర్భ జలాలు సైతం ఇప్పటికే తాగునీటి అవసరాలను పూర్తిగా తీర్చలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో నూతన వంగడాన్ని తీసుకొచ్చి విజయం సాధించిన ఈయన ఆదర్శంగా నిలిచాడు. ఈ పంటను వ్యవసాయ శాస్త్రవేత్తలతో పాటు అధికారులు పరిశీలించారు. ఈ నాయుడు అనే రైతు BRG అనే రకమును బెంగళూరు నుంచి తెచ్చుకొని ఇక్కడ వేయడం జరిగింది. దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో వేశాడు. సెప్టెంబర్ వరకు ఏం నీళ్లు పెట్టకుండా 2 లేక 3 తళ్ళు పెట్టిన దానివల్ల ఇప్పుడు ఈరోజు ఈ పంట పరిస్థితి ఈ విధంగా ఉంది. కంది పంట దాదాపు 8 నుంచి 10 క్వింటాలు వచ్చేదానికి అవకాశం ఉంది. వ్యవసాయ శాఖ ఈ యొక్క పంటను పరిశీలించిన తర్వాత AP సీడ్స్ వారికి ఇలాంటి విత్తనాలను మనం కూడా సప్లై చేసేదానికి ఈ AP సీడ్స్ వాళ్ళని కూడా ముందుకొచ్చారు. ఈ యొక్క రకాన్ని వాళ్ళు కూడా పరీక్షించి తర్వాత దీన్ని కూడా చెకప్ చేసిన తర్వాత ఇది రైతులకు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అనంతపురంలో ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు మంచి అనుకూలమైన రకముగా మేము గుర్తించినాం. ఇక్కడ దీన్ని రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా ఇప్పించేదాని కొరకు మా వ్యవసాయ శాఖ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి దీన్ని విస్తృతంగా ప్రచారం చేస్తానని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ వచ్చిన దాన్ని నేను మార్కెట్లో అమ్మకుండా ఇతర రైతులు కూడా ఊళ్ళో చాలా మంది రైతులు అడుగుతున్నారు అనేది వాళ్ళకి ఇస్తా ఉన్నారు. కానీ వారు ఇచ్చిన సంతోషం లేదా AP సీడ్స్ ద్వారా ప్రొక్యూర్ చేసి ఇచ్చినా కూడా మనం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. రసాయన ఎరువులు కాకుండా పేడనే ఎరువుగా వాడటం వల్ల దిగుబడి పెరిగిందని చెన్నమనాయుడు చెబుతున్నారు. AP సీడ్స్ ద్వారా తన పంటను కొనుగోలు చేసి జిల్లాలోని ఇతర రైతులకు ఇవ్వాలన్న చెన్నమనాయుడు విజ్ఞప్తికి అధికారులు అంగీకరించారు. చాలా బాగుంది. వేరే రకాలు లేవు, అంతా యూనిఫామ్ గా ఉంది. విత్తనానికి పనికొచ్చే స్టాండర్డ్స్ లో ఉంది. అందులో ఏం అనుమానం లేదు. అసలు ఏ రకం ఇదనేది ఎస్టాబ్లిష్ చేసి తర్వాత జిల్లాలో మిగతా ఏరియాల్లో కూడా ఇలాంటి రకాలు సాగు చేసిన వాటిని లిస్ట్ అవుట్ చేయమన్నాను JDA గారిని. అవి మేము పర్సనల్గా ఇన్స్పెక్ట్ చేసి అన్ని మండలాలకి మోడల్గా ఇచ్చేసేసి దాన్ని ఎంకరేజ్ చేసే ఆలోచనలో ఉన్నాం. మామూలుగా అయితే 3-4 క్వింటాలు వచ్చేదే కష్టంగా ఉంది ఇప్పుడు, కానీ 10 క్వింటాలు పక్కా వస్తుంది. 10-12 కూడా రావచ్చు. మండలంలో రైతులకి ఇస్తే వాళ్ళు కూడా ఇట్లా పండిస్తే అందరూ బాగా ఉంటామనే మా ఆలోచన. ఈ ముందు కంటే ఇంకా తడి వేసింటే బాగానే వచ్చేది. అప్పుడు వర్షం రాలేదు కదా, ఈ మధ్య వేసింటే ఇంక వచ్చింది అంతే. 2-3 తల్లే వారిండేది, ఏమి ఎక్కువ వారలే. ఇది మాత్రం బాగానే వచ్చింది. కరువుకు ఎదురొడ్డి నాణ్యమైన దిగుబడి సాధించిన చెన్నమనాయుడు ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.